ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 12వ అధ్యాయం. కార్తీక మాసంలో తప్పకుండా దానాలు చేయాలి. విశేషమైన దానాల వలన విశేషమైన ఫలితాలు ఉంటాయి. కార్తీకంలో ఉపనయనం చేయించడం చాలా మంచిది. అటువుగా చేసే గాయత్రి జపం వలన దాతకు సమస్త పాపాలు నశిస్తాయి. బావులు చెరువులు తవ్వించడం వలన ఎలాంటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వలన అంతటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా ఈ మాసంలో కన్యాదానం చేయడం వలన కూడా అలాంటి ఫలితమే కలుగుతూ ఉంటుంది. అందుకు ఉదాహరణగా జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. ద్వాపర యుగంలో వంగా దేశంలో సువీరుడు అనే ఒక దుర్మార్గుడైన రాజు ఉండేవాడు. ఆయనకి భార్య మహాసౌందర్యవతి. దాయాదుల పోరు కారణంగా ఆ రాజు తన రాజ్యాన్ని కోల్పోతాడు. తప్పని పరిస్థితిలో భార్యను తీసుకొని అడవులకు వెళుతాడు. భార్య గర్భవతి కావడంతో ఆయన నర్మదా నది తీరంలో ఒక పర్ణశాలను ఏర్పాటు చేస్తాడు. అక్కడే వాళ్ళు కొంత జీవితాన్ని గడుపుతారు. అక్కడే వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆమె ఒక 12 ఆడపిల్లకి జన్మనిస్తుంది. ఆ పాపను వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. ఆ అమ్మాయి యుక్త వయసులోకి వస్తుంది. సువీరుడు మొదటి నుంచి కూడా రాజభోగాలతో పెరిగినవాడు. అలాంటి ఆయన చాలా కాలంగా అనేక కష్టాలు పడుతూ ఆ కష్టాల నుంచి తనకి ఎప్పుడు ముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ అడవిలో ఆశ్రమ జీవితం గడుపుతున్న ఒక ముని కుమారుడు సువీరుడి కూతుర్ని చూస్తాడు. ఆమె సౌందర్యం ఆ ముని కుమారుడి మనసును దోచుకుంటుంది. దాంతో ఆయన ఆ యువతి వివాహం చేసుకోవాలని భావిస్తాడు. ఒక రోజున సువీరుడు కలిసి ఆయనకు తన మనసులో మాట చెబుతాడు. సువీరుడు చాలా కాలంగా తాను పేదరికంతో పడుతున్న బాధను గురించి చెప్తాడు. కన్యాశుల్కంగా తనకి అపారమైన ధనరాశి సమర్పిస్తే తాను తన కుమార్తెను ఇస్తానని, లేదంటే ఇవ్వలేనని తేల్చి చెప్తాడు. ఆశ్రమ జీవితం గడుపుతున్న తన దగ్గర అంతటి ధనం ఉండదు కనుక తపస్సు ద్వారా సాధించి తీసుకువస్తానని ఆ ముని కుమారుడు చెప్తాడు. అప్పటి వరకు ఆ యువతికి వేరే వివాహ ప్రయత్నం చేయవద్దని చెప్పి వెళతాడు. ఆ మరుసటి రోజు నుంచే ఆ ముని కుమారుడు తపస్సుకు కూర్చుంటాడు. సువీరుడు కూతుర్ని వివాహం చేసుకోవాలనే పట్టుదలతో ఆ ముని కుమారుడు కఠోర తపస్సు చేస్తాడు. తన తపస్సుతో అపారమైన ధనరాశిని సంపాదిస్తాడు. ఆ ధనరాశిని తీసుకువచ్చి సువీరుడికి కన్యాశుల్కంగా అందజేస్తాడు. దాంతో సువీరుడు తన కూతురు ఆ ముని కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అతనితో తన కూతురుని అత్తగారింటికి పంపించేస్తాడు. కన్యాశుల్కం వచ్చిన సంపదతో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ సువీరుడు భార్య గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలియగానే సువీరుడు మరింత ఆనందంతో పొంగిపోతాడు. ఈసారి అమ్మాయి పుడితే మరింత ఎక్కువగా కన్యాశుల్కం తీసుకోవాలని సంతోషపడతాడు. రాణి సౌందర్యవతి కావడం వలన ఈసారి కూడా ఆ దంపతులకు అందమైన ఆడపిల్ల బాగా సంపన్నురాలైన వారికి ఆ అమ్మాయినిచ్చి కన్యాశుల్కం పెద్ద మొత్తంలో తీసుకోవాలని సువీరుడు అనుకుంటాడు. అలా ఆ అమ్మాయిని ఎదుగుతూ ఉండగా ఒక రోజున ఆ పర్ణశాలకి ఒక యతీశ్వరుడు వస్తాడు. సువీరుడు తన కుటుంబంతో కలిసి అక్కడ నివసిస్తడానికి కారణం ఏమిటని అడుగుతాడు. అప్పుడు సువీరుడు తన గురించి విషయాలన్నీ ఆ యతీశ్వరుడితో చెబుతాడు. తమ పెద్ద కుమార్తెకి కన్యాశుల్కం తీసుకున్నామని, మరి పెళ్లి చేశానని అంటాడు. ఆ విషయాన్ని సువీరుడు గొప్పగా చెప్పడం పట్ల ఆ యతీశ్వరుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ఆడపిల్లకి కన్యాదానం చేసి పెళ్లి చేయాలి కానీ కన్యాశుల్కం తీసుకొని పెళ్లి జరిపించకూడదని చెబుతాడు.
ఆ విధంగా చెప్పడం వలన ఆయన నరకంలో అనేక బాధలు అనుభవించవలసి వస్తుందని అంటాడు. అందువలన రెండవ కూతురి వివాహాన్ని కార్తీక మాసం శుక్లపక్షంలో జరిపించమని చెబుతాడు. కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన సమప్త పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది అని అంటాడు. అందువలన పెద్దమ్మాయి విషయంలో చేసిన తప్పు రెండవ అమ్మాయి విషయంలో చేయకుండా కన్యాదానం వలన జీవితాన్ని తరింపజేయమని చెబుతాడు. అయితే కన్యాశుల్కంపై ఎంతో ఆశ పెట్టుకున్న ఆ సువీరుడు ఆ మాటలు రుచించవు. తాను సుఖపడడానికి అవసరమయ్యే కన్యాశుల్కం రాకుండా చేస్తే ధర్మంతో పుణ్యంతో తనకి పని లేదని చెబుతాడు. ఉన్నాయో లేవో తెలియని ఉత్తమ గతుల కంటే శరీరానికి అవసరమైన సుఖాలు అందజేయడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోకపోవడంతో ఆ ఈశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సువీరుడు తన రెండవ కుమార్తెకు కూడా కన్యాశుల్కం తీసుకొని అత్తవారింటికి పంపించాలని కన్న కలలు నెరవేరావు. ఎందుకంటే ఆయన అనూహ్యంగా తరుముకు వచ్చిన ఋతువు దొరికిపోతాడు. యమభటులు ఆయనను నరలోకానికి తీసుకొని పోతారు. కన్య విక్రయం అనే పాపానికి ఆయన అక్కడ శిక్షలు విధిస్తారు. అంతేకాదు స్వర్గంలో అనేక భోగాలను అనుభవిస్తూ ఉన్న సువీరుడు పూర్వీకులైన శృతికీర్తిని కూడా యమభటులు నరకానికి తీసుకొని వచ్చేస్తారు. తనకి ఎందుకు నరకానికి తీసుకొని వస్తున్నది శృతికీర్తిని అర్థం కాక అయోమయంలోకి లోనవుతాడు. ఆయనను యమధర్మరాజు ముందు నిలబెడతారు. తాను చేసిన పుణ్యకార్యాల గురించి ఆయన యమధర్మరాజుకు వివరిస్తాడు. పుణ్య విశేషాల కారణంగా స్వర్గానికి వెళ్ళిన తనని నరకానికి ఎందుకు తీసుకువచ్చారని అడుగుతాడు. ఆయన వంశంలో చివరివాడైన సువీరుడు కూతురిని విక్రయించాడు. ఆ పాపం వలనే ఆయన నరకానికి వచ్చేశాడు. ఆయన చేసిన ఆ పాపం వలనే పూర్వీకులైన మీరంతా నరకంలో పడవలసి వచ్చిందని యముడు చెబుతాడు. అయితే ఇక తనకి యమబాధల నుంచి విముక్తి లేదా, ఇక్కడ ఉండవలసిందేనా అంటూ శృతికీర్తి ఆవేదన వ్యక్తం చేస్తాడు. సువీరుడు రెండవ కూతురు ఉంది. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ ప్రయత్నంలోనే తల్లి ఉంది. అందువలన ఆ కన్యకు దానం చేయగలిగితే తిరిగి మీరందరూ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అందువలన నీకు శరీరం ఇస్తున్నాను. నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ అమ్మాయికి తల్లికి నచ్చజెప్పి కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యమని యమధర్మరాజు చెబుతాడు. శృతికీర్తి అందుకు ఆనందంగా అంగీకరిస్తాడు. యమధర్మరాజు ఇచ్చిన శరీరాన్ని ధరించి భూలోకాన్ని చేరుకుంటాడు. అడవిలో పర్ణశాలలో ఉంటున్న సువీరుడు భార్యను కలుసుకుంటాడు. సువీరుడితో పాటు తాము నరకంలో బాధలు అనుభవిస్తున్న కారణంగా గురించి చెబుతాడు. పరిస్థితి అర్థం చేసుకున్న ఆమె అంగీకరిస్తుంది. ఉత్తముడైన ఒక బ్రాహ్మణ యువకుడిని చూసి సువీరుడు కూతుర్ని వివాహాన్ని నిశ్చయిస్తాడు. ఇక శుభముహూర్తమైన కన్యాదానం జరిగేలా చేస్తాడు. ఆ ఫలితం కారణంగా శృతికీర్తి నరకం నుంచి విముక్తుడై తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు. ఆ కారణంగా సువీరుడు కూడా నరకం నుంచి స్వర్గానికి చేరుకుంటారు. ఓ రాజా, కార్తీక మాసంలో చేసే కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అందువలన ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వదులుకోవద్దు అంటూ వశిష్ఠ మహర్షి సెలవిస్తాడు. ఓం నమః శివాయ. అధ్యాయం 12 సమాప్తం.